హాయ్ అండి, ఈరోజు సొరకాయ వడ రెసిపీ చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం పిండి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, సొరకాయ అండి. ఫస్ట్ మన సొరకాయ పీల్ ఆఫ్ చేసేసుకొని తురిమేసుకోవాలా. చిన్నగా తురుముకున్న దాని తర్వాత ఆనియన్స్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి, కొత్తిమీర స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకోవాలి. అండ్ దెన్ అల్లము, పచ్చిమిర్చి కూడా తురిమేసుకోవాలండి. బియ్యం పిండిలో తగినంత సాల్ట్ వేసేసుకొని మనం తురుముకున్న అల్లము, కరివేపాకు, జీలకర్ర అండ్ దెన్ ఆనియన్స్, పచ్చిమిర్చి, సొరకాయ తురుము వేసి కలుపుకోవాలన్నమాట. దీనికి వాటర్ ఎక్కువ అవసరం లేదండి. ఇలాగ మంచిగా కలిపేసుకోవాలి. ఫస్ట్ పిండితో బాగా కలిపేసుకోవాలా. అంత బాగా మంచిగా కలుపుకున్న తర్వాత మనకు తగినంత వాటరే చిలకరించుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ ఎక్కువ అవసరం లేదు. ఇలాగా కలుపుకుంటూ మెత్తగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. మన వడపిండి ఎలాగ ముద్దగా చేసుకుంటామో అలాగా కలుపుకోవాలన్నమాట. ఈ పిండి కలుపుకోవడంతో వడకే కాకుండా మనం రొట్టెలు కూడా చేసుకోవచ్చండి. దీంతో నేను అది కూడా షేర్ చేస్తున్నాను. సొరకాయ చాలా మంచిదండి మన బాడీకి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల మనకి హెల్తీ బెనిఫిట్స్ చాలా ఉందన్నమాట. పిల్లలు ఎక్కువగా తినరు కదా, ఇలాగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ట్రై చేయండి. ఇలాగా సాఫ్ట్గా మెత్తగా కలిపేసుకోవాలన్నమాట. ఎక్కువ లూజ్గా లేకుండా ఇలాగా కలిపేసుకోవాలి. కలిపిన వెంటనే మనం వడలు వేసుకోవాలన్నమాట. లేకపోతే వాటర్ వదలడం వల్ల లూజ్గా అయిపోతుంది. ఇలాగ మనం వడలు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే కవర్ మీద తట్టేసుకోవాలి. లేకుంటే అరిటాకు మీద కూడా మనం తట్టేసుకొని ఇలా వడలు వేసుకోవచ్చు అన్నమాట. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా, మన ఇంట్లో ఉండే పదార్థాలే కదండి. ఎప్పుడైనా ఇలా కూడా మనం చేసుకోవచ్చు. పిల్లలకు చేసి పెట్టడం వల్ల కూడా మంచిగా అనిపిస్తుంది. ఇలాగా సొరకాయతో పాటు మన క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఆ ఫ్లేవర్స్ ఇష్టంగా తినని వాళ్ళు ఉంటారు కదా, సో ఇలా చేస్తే ఇష్టంగా తింటారనమాట. ఇలాగ సొరకాయ వడలు చేసుకునేటప్పుడు పల్సగా తట్టి వేసుకోవాలా. సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఎందుకంటే మనం పల్సగా తట్టుకుంటాం కదా, సో అది మాడిపోతుంది హై ఫ్లేమ్ పెడితే. రొట్టె కూడా సేమ్ ఇలాగే పల్సగా తట్టేసుకోవాలన్నమాట. మన దోస పెనం మీద కాల్చుకోవాలి. ఈ వడకి కానీ రొట్టెకి కానీ మనము ఏ పచ్చడి కానీ చట్నీలు అవసరం లేదనమాట. డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇది తినడానికి బాగా కమ్మగా ఉంటుందన్నమాట. హెల్తీగా కూడా ఉంటుంది. మనకి తినడానికి టేస్టీ అనిపిస్తుంది. ఇలాగా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి, పిల్లలకి ఇవ్వండి. ఇలాగా పల్సగా చేయడం అంటేనే వడ బాగుంటుంది. దప్పంగా అయితే బాగుండవు అన్నమాట. ఫైనల్గా మనకి రొట్టెలు కూడా రెడీ అయిపోయిందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్.